మనం భూమి మీద నిలబడి ఆలోచిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అలా కాకుండా ఊహల ప్రపంచంలోకి ప్రజల్ని మోహరింపచేస్తే కష్టం. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలకి సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే అందులో పనిచేసే ఉద్యోగులు కూడా అలాంటి వాతావరణానికి ఇష్టపడి అక్కడికి వెళ్తారు. అదే ఒక పల్లె వాతావరణం, పట్టణ వాతావరణం, ఒక నగర వాతావరణం అయితే వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎందుకంటే ఇలాంటి వాటి నుంచినే వాళ్ళు అక్కడికి వెళ్లారు. అది ఎదుగుదల అనుకుంటారు. ఇక్కడికి రావడం తిరోగమనం అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం విశాఖపట్నాన్ని మెట్రో నగరంగా మార్చుకునేటటువంటి స్థితిలో అక్కడికి సాఫ్ట్‌వేరోళ్ళు వస్తారు గానీ అమరావతికో, గుంటూరుకో, బెజవాడకో రారు అన్నది అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రాకి సంబంధించిన మూలమైన అవకాశం గుజరాత్‌ని తలదన్నేటటువంటి స్థితికి రావాలంటే మన చేతిలో ఉన్న వనరు సముద్రం. సముద్ర ఆధారిత వ్యాపారం. ఎగుమతులు, దిగుమతులు, ఆ సందర్భంగా గోడౌన్‌లు, ఇండస్ట్రీసు ఇవన్నీ పెట్టుకోవచ్చు. దాని మీదన దశాబ్దాలుగా మనం దృష్టి సారించలేదు. ఎంతసేపటికి లక్షల కోట్లు తీసుకెళ్ళి హైదరాబాద్‌కు పోసాం తప్పించి, మన ప్రాంతాల అభివృద్ధి మీదన కాన్సంట్రేట్ చేయలేదని చెప్పుకున్నాం. జగన్ దాన్ని సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి వచ్చినప్పుడు అదిగో అమరావతిలో నవనగరాలు ఈ కాన్సెప్ట్ చుట్టూతానే తిరిగారు తప్పించి పోర్టుల వైపున సీరియస్‌గా కాన్సంట్రేట్ చేయలేదు. జగన్ వచ్చాక ఆ పోర్టుల మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తా కొత్త పోర్టుల నిర్మాణం ప్రభుత్వపు నిధులతోనే నిర్మాణం. దాంట్లో భాగస్వామ్యాన్ని ఇతర సంస్థల్ని రమ్మన్నాడు గానీ ఆహ్, పూర్తిగా ప్రైవేట్‌కి ఇవ్వలేదు. అదే సందర్భంలో ఏదైతే ప్రైవేట్‌లో ఆపరేషన్స్ తక్కువున్నటువంటి వాటిని తీసుకెళ్ళి అదాని లాంటి వాటిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు గంగవరం పోర్ట్ లాంటిది. అది బ్లూ ఎకానమీ అన్నదే పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చింది. దాన్ని ఏమాత్రం హైలైట్ కానీయకుండా, ఆ క్రెడిట్ జగన్‌కి పోనీయకుండా వార్తలను అప్పుడు డౌన్ ప్లే చేసినటువంటోళ్ళు ఇప్పుడు అదే క్రెడిట్‌ని చంద్రబాబు గారికిస్తూ, బాబు గారు అద్భుతం చేస్తున్నారని రాసుకొచ్చింది ఈనాడు. పోర్టుల చెంత 8 నగరాలు. వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్రమైనటువంటి అభివృద్ధి బాటలు అంటూ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులు, ఇంటిగ్రేటెడ్ సీఈటీపీలు, లాజిస్టిక్స్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫార్మా, బయోటెక్, రసాయనాల ఎగుమతులకు అవకాశం, నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోను, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్రోల్, లాజిస్టిక్స్, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్‌తో ఈవీ ఆభరణాల తయారీ, సెజ్జు, ఆటో విడిభాగాల తయారీ, చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ, కనెక్టివిటీ బలోపేతం, మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్ యార్డు, మాడ్యులర్ డ్రై డాక్ యార్డులతో ఎకోసిస్టమ్ అభివృద్ధి, క్లీన్ టెక్, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్తు, కార్ల ఎగుమతికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ జగన్ ఆనాడు చేసిన ప్లాన్‌ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారని ప్రజల్ని, అంటే మన చేతిలో ఉన్న మీడియా కాబట్టి, మీడియా ఎవరు ఎంత అద్భుతం చేస్తున్నా వాళ్ళని డౌన్ ప్లే చేసి అంతా బాబు గారికి క్రెడిట్ ఇస్తారనడానికి సాక్ష్యం ఇది.